రెండవ దినవృత్తాంతాల గ్రంథము 10:4 వచ్చింది. మీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన ఎడలా మేమందరము కూడా నిన్నే సేవిస్తామయ్యా అని రాజుగారితో ఈ పెద్దలందరూ కూడా ఏం చేస్తారు? పలుకుతున్న మాట ఇది. మరి ఏం చేయలేకపోతున్నారంట? ఈ బరువైన పని, ఈ బరువైన కాడి, ఈ బరువైనటువంటిని యొక్క శ్రమను మేము వేయలేకపోతున్నామయ్యా. మీరు గాని కాస్త చులకన చేసినట్లయితే, ఈ కాడిని కాస్త తేలిక చేసినట్లయితే కనుక మేమందరము కూడా నీకు దాసులుగా ఉండిపోతాం ఆ జీవితాంతము అన్నట్లుగా తెలివైన వారు, తెరలిసిన వారు ఆ పెద్దలందరూ కలిసి యవన ప్రాయములో ఉన్న అతి చిన్న వయసులో రాజైపోయినటువంటి సొలొమోను గారి కుమారుడైన రెహబాముతో పలుకుతున్న మాటలు ఇవి. దానికి రెహబాము ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నాడో మనకందరికి బాగా తెలిసిన విషయమే. ఈ పెద్దలందరూ కూడా ఏం చేయలేకపోతున్నారంటే ఆ బరువైన పనిని చేయలేకపోతున్నారు. చూసారా, వారు అంటారు కదా, మీ తండ్రి, మరొకసారి చదువున్న మాట 4వ వచనం, మీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన ఎడలా మేము నిన్ను సేవించదమని రెహబాముతో మనం చేస్తూ ఉన్నారు. చూసారండి, రాజుగారితో పెద్దలందరూ పలుకుతున్న మాట ఇది. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, వారి మీద సొలొమోను గారు పెట్టిన కాడి, ఆ పెద్దల మీద సొలొమోను గారు పెట్టిన కాడిని, ఆ బరువైన కాడిని వీరు మోయలేకపోతూ ఉన్నారు కనుక ఏం చేస్తారు? ఇప్పుడు తన కుమారుడైన రెహబాము కనికరిస్తాడేమో, వర్ణిస్తాడేమో, ఈ బరువైన కాడిని కాస్త చులకన చేస్తాడేమో, తేలిక చేస్తాడేమో అని ఎంతో ఆశతో వారు ఏం చేశారు? ఎంతో కొండంత ఆశతో వారంతా కలిసి ఆ రెహబాము దగ్గర వారి యొక్క సమస్యను ఉంచినప్పుడు రెహబాము దానికి ఎలా స్పందించాడో తెలుసా? నా తండ్రి నడుము కంటే నా చిటికన వేలే పెద్దది. ఏమంటాడంట? నా తండ్రి నడుము కంటే నా చిటికన వేలు పెద్దది. నడుము పెద్దదా, చిటికన వేలు పెద్దదండి? నడుమే పెద్దది. కానీ ఇక్కడ ఏమన్నాడు రెహబాము? నా తండ్రి నడుము కంటే నా చిటికన వేలు పెద్దది. అంటే అర్థమేంటో తెలుసా? నా తండ్రి పెట్టిన కఠిన దాస్యము కంటే, నా తండ్రి మీ మీద పెట్టిన బరువు కంటే రెట్టింపు బరువును నేను మీకు పెడుతూ ఉన్నాను. కాబట్టి నోరు మూసుకుని మీరు పని చేయండి అన్నట్లుగా చాలా కఠినమైన తీర్పునిస్తూ ఉన్నాడు. ఎలాగంట? చాలా కఠినమైన తీర్పు. అప్పటి వరకు వారు ఇంచుమించుగా 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంట? మరి సొలొమోను గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు కదా. 40 సంవత్సరాల నుంచి వారు బరువైన కాడిని మోస్తూ ఉన్నారు. మాట్లాడండి, 40 సంవత్సరాలు అంటే వారి జీవితము సగం ఆ బరువైన కాడితోనే ముగిసిపోతూ ఉంది. ఈ బరువైన కాడు మొయ్యలేక, ఈ శ్రమను మొయ్యలేక, ఈ కుటుంబ భారాన్ని మొయ్యలేక, ఈ అప్పుల భారాన్ని మొయ్యలేక ఈ 40 సంవత్సరాల వారు ప్రయాసపడుతూ ఉన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని, ఎన్నో కలలు కంటూ ఎంతో ఆదరణ దొరుకుతూ ఉందని, మంచి తీర్పు దొరుకుతూ ఉందని కొండంత ఆశతో వస్తే ఈ రెహబాము ఏం చేశాడంట? నెత్తి మీద పెద్ద బండరాతినే వేస్తూ ఉన్నాడు వీరి నెత్తి మీద. చూసారండి, అప్పటి వరకు వారు బరువైన కాడు మోస్తూ ఉన్నారు కదా. కాస్త వారి బాధను అర్థం చేసుకుని వారి యొక్క బరువైన కాడి కాస్త చులకన చేసినట్లయితే, తేలిక చేసినట్లయితే కనుక వారు ఏమంటున్నారు? మా జీవితాంతము నీకు మేము దాసులుగా ఉంటాము, నీ ప్రజలుగా కాదయ్యా, నీ రాజ్యములో ఉన్న ప్రజలుగా మేము ఉండము, అందరము దాసులుగానే మారిపోతాం. చూసారా, ఇంతగా తగ్గించుకుని మాట్లాడుతూ ఉన్నా, ఇంతగా వారు ఎంతో ఆ వారి హృదయాలన్నీ కూడా కుమ్మరించి వారి బాధంతా కూడా చెప్పుకుంటూ ఉంటుంటే కాస్త కనికరం కూడా లేకుండా ఏం చేస్తాడంట? కఠినమైన బాధను, కఠినమైన శ్రమను, మోయలేని భారాన్ని రెట్టింపుగా వారి మీద రెహబాము పెడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 55వ కీర్తన 22వ వచనం చదవండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. అదే వాక్యం ఉందండి అక్కడ, చదవండి.
నీ భారము ఆ, యెహోవా మీద మోపుము. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయన్నే నిన్ను ఆదుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని వాక్యం తెలియజేస్తుంది కదా, నీ భారమును నువ్వు ఏ భారానైతే మోస్తూ ఉన్నావో, ఏ కుటుంబ భారానైతే మోస్తూ ఉన్నావో, ఏ అప్పుల భారానైతే మోస్తూ ఉన్నావో, ఏ రోగం అనే భారమైతే మోస్తూ ఉన్నావో, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య అనే భారమును దేవుని దగ్గర మనము పెట్టాలి. పెట్టినప్పుడు ఆయనే గొప్ప విడుదల మనకి అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ భారము యెహోవా మీద లోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆదుకోవడం అంటే అర్థం ఏంటి? ఆ భారమును దేవుడు ఏం చేస్తాడంట? తీసివేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అని ఆ కనుడైన యేసయ్య ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ భారాన్ని అయితే మనం మోస్తూ ఉన్నామో ఆ భారం మోసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే కనుక మన ప్రతి భారమును ఆయన తీసివేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.